ధర్మ వ్యతిక్రమో దృష్టా ఈశ్వరాణంశ సాహసం తేజీయసాం న దోషాయ బహ్నే సర్వభుజో యథా. సుఖదేవ గోస్వామి పలికెను, శక్తిమంతులకు నియామకుల యందు బాహ్యమునకు మనకు గోచరించడి నిర్భయమగు ధర్మోల్లంఘనము వారి స్థితికి ఎట్టి హాని కలుగజేయదు. ఏలయన సర్వమును భక్షించినను దోషరహితముగా ఉండేది అగ్నిని వారు పోలియుందురు. నిన్నటి శ్లోకంలో పరీక్షిత్ మహారాజు ఆయన అడుగుతూ ఉన్నారు, ఏమని అంటే, భగవంతుడు పరస్త్రీలైనటువంటి యొక్క గోపికా స్త్రీలతోటి రాసమత్యం చేయడం, స్పృశించడం, అది ఏ రకంగా మనం అర్థం చేసుకోవాలా? మామూలుగా పరస్త్రీని మనం ఏ దృష్టితో చూడాలా అనేటువంటిది మనకు శాస్త్రాల్లో తెలియపరచడం జరిగిందనమాట. సో అందువల్ల మనం ఎట్లా దాన్ని అర్థం చేసుకోవాలా అని అడిగారు. ముఖ్యంగా మనందరం కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి ఒక సత్యం ఏంటి అంటే, భగవంతుడి లీలలు ప్రత్యేకించి జనసామాన్యానికి ఒక సందేశాన్ని ఇవ్వడానికి జరుగుతాయి. ఇప్పుడు ఏదన్నా ఒక సందేశాత్మకమైనటువంటి డ్రామా, దాంట్లో హీరో ఉంటాడు, విలన్ ఉంటాడు, ఇవన్నీ ఉంటారు. కానీ వాళ్ళు అక్కడ కొట్టుకున్నట్టు ఉంటుంది, చంపుకున్నట్టు ఉంటుంది, కానీ అక్కడ ఎవరు చనిపోరు. అదంతా కూడా యాక్షన్. సో అదే రకంగా భగవంతుడు ఈ భౌతిక జగత్తుకి ఆయన వచ్చినప్పుడు కొన్ని లీలలు చేయడం జరుగుతుంది అనమాట. ఆ లీలలు దేనికోసం చేస్తాడు అంటే, ఒక సందేశం ఇవ్వడానికి ఆయన లీలలు చేయడం జరుగుతుంది. సో ఇక్కడ సుఖదేవ గోస్వామి ఏం చెప్తున్నారు అంటే, కొందరు మహాత్ములు వాళ్ళు చేసేటువంటి పాపం ఏదైతే పాపంలాగా కనిపిస్తూ ఉందో అది యాక్చువల్గా పాపం కాదు. వాళ్ళు దానివల్ల ఏ రకమైనటువంటి పాపాన్ని అంటించుకోరు. వాళ్ళ స్థితి ఏమీ కలత చెందదు. తర్వాత వాళ్ళ ప్రభుపాదుల వారి భాషలో ఏం చెప్తున్నారంటే, వాళ్ళని మనం అనుకరించకూడదు, ఇమిటేట్ చేయకూడదు. వాళ్ళని ఇమిటేట్ చేయకూడదు. ఒకసారి ప్రభుపాదుల వారి దగ్గరికి వచ్చి ఒక ఆయన చెప్తారు అనమాట, శివుడు ఆయన భక్తుని సేవించినట్టుగా కొన్ని సందర్భాల్లో ఉంది కదా అని చెప్తారు. అందుకని మనం కూడా మత్తుని సేవించవచ్చు కదా అనేది వాళ్ళ ఐడియా. దానికి ప్రభుపాదులు వారు చెప్తారు, శివుడు మత్తే కాదు, హలాహలాన్ని కూడా, అంటే విషాన్ని కూడా స్వీకరించాడు. దాన్ని కూడా మీరు స్వీకరించగలిగితే అప్పుడు శివుడిలాగా మత్తును స్వీకరించవచ్చు అని. సో మనకు ఒక పక్కనే తీసుకోకూడదు కదా. పూర్వానికి ఎవరో ఒక రైతు ఉన్నాడంట, రైతు ఎవరో ఆయన ఒక బాతుని పెంచుతూ ఉన్నాడు. అయితే ఆ బాతు బంగారు గుడ్డు పెడుతుండిందంట. ఈయన అనుకున్నాడు, నోటి భాగం నుంచి ఖర్చు అవుతుంది, వెనకాల భాగం నుంచి ఆదాయం వస్తుంది, ఖర్చు అయ్యే భాగం మనకి దేనికని పెక్కొస్తాడంట. అప్పుడు కోసేసి గుడ్డు వస్తుంది, బంగారు గుడ్డు అని వెయిటింగ్లో ఉన్నాడు. వస్తుందా? ప్రాణమే లేకపోతే ఎక్కడి నుంచి వస్తుంది గుడ్డు? సో అట్లాగా మనకు అనుకూలమైంది తీసుకొని మనకు ప్రతికూలంగా ఉంది దాన్ని తీసుకోము అంటే కాదు. రెండుటిని కూడా అర్థం చేసుకోవాలా ఆధ్యాత్మికత అంటే. సో ఇక్కడ భగవంతుడు ఏంటి అంటే, భక్తులకి సాంగత్యం ఇస్తూ ఉన్నాడు. రాసనృత్యం అంటే అది భక్తులకు సాంగత్యం ఇస్తున్నాడు. వారు కోరుకున్నారు ఆ భగవంతుని యొక్క సాంగత్యాన్ని పొందాలా అని చెప్పి, అందుకని భక్తులకు సాంగత్యం ఇస్తూ ఉన్నారు ఆయన అక్కడ. అంతేగాని అది కామదృష్టితో మనం ఇప్పటికీ కూడా అర్థం చేసుకునేదానికి ప్రయత్నం చేయకూడదు. అందుకని చూడండి, ఆధ్యాత్మిక ప్రపంచంలో అసలు కామం అనేది ఉండదని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. కామం అనేదే ఉండదు. ఈ భౌతిక జగత్తులో కూడా కామాన్ని దేనికి పెట్టారు అంటే, ఇక్కడ ప్రతి సృష్టి జరగాల కాబట్టి,
జీవులు కొంతమంది ఇక్కడ పుట్టాల, అందుకని ఈ కామాన్ని పెట్టాడు. ఆ కామం అన్నటువంటి దాంట్లో ఆ యొక్క తుచ్చమైన కొంచెం సుఖాన్ని కానీ పెట్టకపోతే ఇక్కడ సృష్టి జరగదు, అందుకని ఇక్కడ పెట్టారు. అక్కడ సృజింపబడేటువంటిది ఏం లేదన్నమాట ఆధ్యాత్మిక జగత్తులో. ఆల్రెడీ ప్రతిదీ అట్లాగే ఉంటుంది, అక్కడ కొత్తగా సృష్టించడం అన్నటువంటిది ఏమి ఉండదు ఆధ్యాత్మిక జగత్తులో. శీల ప్రభుపాదులు వారు ఇంకోటి కూడా చెప్తారు, మనందరి యొక్క శరీరాలు నిజమైనటువంటి శరీరాలు ఆధ్యాత్మిక జగత్తులో నిద్రావస్థలో ఉన్నాయని చెప్తారు. మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఆధ్యాత్మిక జగత్తుకి అక్కడేదో కొత్త శరీరం పుడుతుంది అట్లా ఏం లేదు, ఆల్రెడీ మన శరీరం అక్కడ ఉందన్నమాట, నిద్రావస్థలో ఉంది. స్వప్నావస్థలో మనం ఇక్కడికి వచ్చి ఉన్నాం. ఇప్పుడు ఎవడైనా నిద్రపోయేవాడు స్వప్నంలో ఏదేదో చేస్తాడు. ఇండియాకి ప్రధానమంత్రి అయిపోవచ్చు స్వప్నంలో, లేకపోతే అమెరికాకి ప్రెసిడెంట్ అయిపోవచ్చు, లేకపోతే ఫిల్మ్ స్టార్ అయిపోవచ్చు, ఏమన్నా జరగచ్చు స్వప్నంలో. సో ఆ స్వప్నం, నిద్ర నుంచి మేల్కొన్నప్పుడు స్వప్నం ఏమవుతుంది, పోతుంది. సో అదే రకంగా మనకి ఎప్పుడైతే మోక్షం వస్తుందో ఆధ్యాత్మిక జగత్తులో నిద్రావస్థలో ఉన్నటువంటి మన నిజమైనటువంటి శరీరము స్వరూపము అది జాగృతం అవుతుంది, లేచి కూర్చుంటాం అంతే. అప్పుడు ఓ బా ఏదో కలగనాలనుకున్నాను కానీ ఇంత భయంకరమైన కలగన్నాను అబ్బా అంటే ఇంత భయంకరమైన కళ అంటే ఇవన్నీ గుర్తొస్తాయి మనకు, ఎన్ని జన్మలు ఎత్తాం ఇక్కడ, ఏమేం చేసాం, ఇవన్నీ కూడా గుర్తొస్తాయి అన్నమాట. అందువల్ల ఏమో ఇంత డేంజర్ కలగన్నానేంటి అని చెప్పి. ఒక్కోసారి మనకు పీడ కళలు అంటారు, కళలు బ్యాడ్గా వచ్చినప్పుడు అవి కొంతసేపు మనల్ని కలత పెడతాయి. మేల్కొన్న తర్వాత నలుగురికి చెప్తుంటారు, బా ఈరోజు నాకు చాలా బ్యాడ్ డ్రీమ్ వచ్చింది అని చెప్పి. అది మనం మేల్కొన్న తర్వాత కూడా మనల్ని కలత పెడుతూ ఉంటుంది అనమాట. సో అట్లాగా ఈ డ్రీమ్స్ కూడా ప్రభుపాదులు వారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఏదైతే ఫిజికల్గా మనం వాటిని చేయలేకుండా ఉన్నామో అవి స్వప్నం రూపంలో తీర్చుకుంటూ ఉన్నాం అన్నమాట, స్వప్నం రూపంలో. అందుకని మనం ఏంటి అంటే బ్రహ్మీ ముహూర్తంలో నిద్రించకూడదంట. నిద్రిస్తే భక్తులైనటువంటి హనుమంతుల వారు వీళ్ళందరికీ కూడా కోపం వస్తుందంట. కోపం వచ్చి మనకు బ్యాడ్ డ్రీమ్స్ ఇస్తారంట, మనల్ని మేల్కొల్పడానికి. వెళ్ళి భగవంతుడి సేవలో ఉండు, పనుకొని ఉన్నావు ఏంటి అని. మీరు కూడా గమనించండి, ఆ డ్రీమ్స్ కూడా ఎప్పుడు వస్తాయంటే మనం 4 గంటల తర్వాత 5 గంటలు అప్పుడు వస్తాయి, మిడ్ నైట్ రావు సామాన్యంగా, అప్పుడు వస్తాయి అన్నమాట. ఎందువల్ల అంటే అప్పుడు మనం యాక్చువల్గా మేల్కోవాలన్నమాట, అప్పుడు వస్తాయి. సో ఈ రకంగా ఆధ్యాత్మిక జగత్తులో అక్కడ పుట్టడము ఇవన్నీ లేదు, భగవంతుడు అట్లాగా సృజించేశాడు పర్మనెంట్గా. ఈ భౌతిక జగత్తులోనే ఇవన్నీ ఉన్నాయన్నమాట. సో అందువల్ల ఇక్కడ ఆ కామం అన్నటువంటిది భగవంతుడు ఇక్కడ పెట్టడం జరిగింది, ప్రతి సృష్టి జరగాల కాబట్టి. ఆధ్యాత్మిక జగత్తులో కామం అనేటువంటిది అసలు చాలా తుచ్చమైనటువంటిది అనమాట, చాలా తుచ్చమైనటువంటిది. ఆ భగవంతుని యొక్క సేవలో భక్తులు అనుభవించేటువంటి ఆనందంతో పోలిస్తే ఈ ప్రాపంచిక సుఖాలన్నీ కూడా తుచ్చమే. అందుకనే కులశేఖరుడు చెప్తాడు, కామవాంఛ మనసులో ఎప్పుడన్నా కలిగినప్పుడు నా నాలుక మెలికలు తిరిగి ఆ యొక్క వాంఛ మీద ఉమ్మి వేయాలన్నటువంటి భావన నాకు కలుగుతుంది అని చెప్పి కులశేఖరుడు చెప్తాడు. ఆ భావన మీద ఉమ్మి వేయాలనిపిస్తుంది, ఆ భావన మీద ఉమ్మి వేయాలనిపిస్తుంది. సో అందువల్ల మనం ఏంటి అంటే ఇవన్నీ కూడా అర్థం చేసుకునేదానికి కొంచెం ఆధ్యాత్మిక చింతన ఉండాలి, ఆధ్యాత్మిక చింతన, అవగాహన, ఇవన్నీ కూడా. మరి అవగాహన ఎట్లా వస్తుంది? ప్రభుపాదులు వారు చెప్పారు, చేతోదర్పణమార్జనం. అద్దం ధూళితో నిండి ఉంది, మీరు వెళ్ళి దాని ముందు నిలబడుకుంటే మీ రూపం కనిపిస్తుందా? ఏం చేయాలా? తుడవకుండా అద్దం వెనకాల పోయి చూసుకోవాలా, దాన్ని తుడవాలా. సో అట్లాగే మన హృదయ తర్పణంలో కూడా మాలిన్యం పేరుకొని ఉంది. ఆ మాలిన్యం ఏంటి? కామ, క్రోధ, మోహ, లోభ, మద, మాత్సర్య. ఇది
మన హృదయ తర్పణంలో పేర్కొన్నటువంటి మాలిన్యం. మరి అద్దం మీద పేర్కొన్నటువంటి మాలిన్యాన్ని క్లాత్తో తుడిచేయచ్చు. ఈ క్లాత్కే ఎక్కువ ఉంది చాలా డస్ట్, దాంతో ఏం తొడవలేదు, దానికి ఉండేది అంటుకుంటుంది. సో ఆ క్లాత్తో తుడిచేయచ్చు. మరి హృదయ తర్పణంలో ఉన్నటువంటి మాలిన్యం దేని ద్వారా శుద్ధి కలుగుతుంది అంటే సాధన ద్వారా. మరి సాధన అంటే ఏంటి? భగవంతుని యొక్క నామాన్ని జపించడము, భగవంతుని యొక్క లీలలను శ్రవణం చేయడము, భగవంతుని యొక్క సేవలో మనల్ని మనం కైంకర్యం చేసుకోవడము, భక్తులను సేవించుకోవడం, ఇవన్నీ చేయడం వల్ల ఏమవుతుంది అంటే మన హృదయంలో ఉన్నటువంటి మాలిన్యము ప్రక్షాళన అవుతుంది. మాలిన్యం ప్రక్షాళన అవుతుంది. ధోనోతి, భగవంతుడు ఏం చేస్తాడు? నామం చేసే వాళ్ళ యొక్క హృదయంలో కూర్చొని ఆయన నామం మనం చేస్తూ ఉంటే మన హృదయాన్ని శుద్ధి చేస్తూ ఉంటాడు. ప్రాథమిక దశలో మొదట్లో మనం భక్తిలోకి వచ్చేటప్పుడు మన చైతన్యం ఎట్లా ఉండింది, ఇప్పుడు ఎట్లా ఉంది? అప్పుడే బెటర్గా ఉండింది ప్రభు ఇప్పటికన్నా అని చెప్పంటాం. సో మార్పు వస్తుంది, పరివర్తన వస్తుంది నామం చేసే కొంది. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. నామం చేస్తే మార్పు వస్తుంది. లాస్ట్ 2 వీక్స్ 3 వీక్స్ బ్యాక్ సండేలో ఒక విషయం చెప్పాను నేను. పరమశివుడు చెప్పినటువంటి సందేశం, భగవత్ తత్వం పర్ఫెక్ట్ గా మనకు అర్థం కావాలంటే ఏం చెయ్యాలా? రామాయణంలో బ్రహ్మ దగ్గర ఉన్నటువంటి రామాయణంలో 100 కోట్ల శ్లోకాలు ఉన్నాయంట. ఎన్ని? 100 కోట్ల శ్లోకాలు శివుడికి దొరికిందంట. అది శివుడు పార్వతితో చెప్పాడంట, పార్వతి 100 కోట్ల శ్లోకాలు ఏం చేస్తాం మనం? చాలా కష్టం, వీటిని మనం పంచుదామని చెప్పాడంట. ఆయన ఏం చేశారంటే 33 కోట్లు శ్లోకాలు ఉన్నత లోకాల వాళ్ళకి ఇచ్చారంట. 33 కోట్ల శ్లోకాలు మధ్యలోకం వాళ్ళకి ఇచ్చారు. 33 కోట్ల శ్లోకాలు అధమలోకం వాళ్ళకి ఇచ్చారు. అప్పుడు ఎంత మిగిలాయి? కోటి రూపాయలు. కోటి శ్లోకాలు అంటే మనకు ప్రతిదీ రూపాయల లెక్కలో కనిపిస్తుంది. సో కోటి శ్లోకాలు. మళ్ళా శివుడు అన్నాడంట పార్వతితో, ఇవి మాత్రం ఎవరికి ఇవ్వను, నాకు ఉంచుకుంటానన్నాడు. మళ్ళా కొంత సమయం అయిన తర్వాత, దేవి కోటి శ్లోకాలు ఏం చేస్తాం మనం, పంచేద్దాం వీటిని. 33 లక్షలు ఉన్నత లోకాల వాళ్ళకి ఇచ్చారంట, 33 లక్షలు మధ్యలోకం, 33 లక్షలు అధమలోకం వారికి. అప్పుడు ఎంత మిగిలింది? 1,00,000 మిగిలింది. మళ్ళా పార్వతీదేవితో చెప్పారంట, దేవి 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 ఇంకెవరికి ఇవ్వను. మళ్ళా కొంత సమయానికి అన్నారంట, 1,00,000 శ్లోకాలు మనం ఏం చేస్తాం? నో, ఇది ఒక క్వాలిటీ మనం అర్థం చేసుకోవాలా. ఏంటది అంటే, భగవద్భక్తుడు ఎవరైనా కానీ భగవంతుని గురించి తెలుసుకున్న తక్షణమే దాన్ని ఇతరులకు ఇవ్వాలా అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. ఇది భక్తుని యొక్క లక్షణం. బ్రాహ్మణ అంటే బ్రహ్మజ్ఞానం తెలిసి ఆ బ్రహ్మజ్ఞానాన్ని ఇతరులకు బోధించేవాడు బ్రాహ్మణుడు. బోధించని పక్షంలో కృపణుడవుతాడు. ఈరోజు మన ధర్మానికి కలిగిన నష్టానికి కారణం ఏంటో చెప్పమంటారా? ఏంటి అంటే, మనం దీన్ని ఇతరులకు బోధించడం మానేసాం, దానివల్ల నష్టం జరిగింది. నేను ఒకసారి మధురపూడిలో మన భక్తుడు ఉన్నాడు కదా, ఒక ఆయన ప్రోగ్రాం ఏర్పాటు చేశాడు, ఆదినారాయణ గారు. ప్రోగ్రాం అయిన తర్వాత అప్పుడు నేను 108 సార్లు ఆ ఉండే భక్తులందరి చేత నామం చేయించేవాడు. నామం చేపిస్తే ఆయన చివరిలో ఒక 6-7 మందిని తీసుకొచ్చాడు నా దగ్గరికి. వీళ్ళు మతం మారిపోయారు ప్రభుజీ, కానీ మీరు ఇప్పుడు నామం చేపిస్తే చేశారు అన్నాడు.
నేను అన్నాను, మీరు మతం మారిపోయారు కదా, నామం ఎట్లా చేశారండి అన్నాను. వాళ్ళు ఏమన్నారంటే, ఈ 1.5 గంట సేపు చాలా చక్కగా విడమరిచి చెప్పారు, అట్లా మాకెవరన్నా చెప్పుంటే అసలు మేము మతం ఎందుకు మారుండేవాళ్ళం, మతం ఎందుకు మారుండేవాళ్ళం. సో భక్తుడు ఏంటి అంటే, ఎందుకు ప్రభుపాదులు వారు చెప్పారు నువ్వు చదువు చదువు చదువు, నా గ్రంథాలు చదువు 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 అని ఎందుకు చెప్పారంటే, ఎప్పుడైతే మనం గ్రంథాలు చదువుతామో మనకు కొత్త విషయం తెలుస్తుంది. అప్పుడు ఏమనుకుంటాము, అప్పుడు శ్యామ్ పోయి ఆయనకి చెప్పాలనుకుంటాడు గౌతమ్. చదవలేదనుకో, ఏం తెలియదు అనుకో, ఏం చెప్తాం, ఇంట్లో కథలో లేకపోతే సినిమా కథలో లేకపోతే ఇంకోటో చెప్తాం, మనకు తెలిసింది. అదే ఇది చదివితే, ఇక్కడ శివుడు చూడండి, ఆయనకి 100 కోట్ల శ్లోకాలు రామాయణం నుంచి బ్రహ్మ దగ్గర నుంచి ఆయనకు వచ్చాయి. ఏం చేశాడు, ఇమీడియట్గా ఇచ్చేయాలి, అందరికి ఇచ్చేయాలి 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 ఇచ్చేయాలి. ఎందువల్ల ఇవ్వాలనుకుంటాడు, ఆ లీలలు ఎప్పుడైతే మనం ఇతరులకు తెలియపరుస్తామో అప్పుడు ఆ వ్యక్తుల్లో ఉన్నటువంటి అభద్రత తొలగిపోతాయి, దుఃఖాలు పోతాయి, దుఃఖాలు పోతాయి. నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయాం భగవతీర్ ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టికి. అభద్రేషు, బకాసురుడు అన్నటువంటి రాక్షసుడు వచ్చాడు బృందావనంలో. ఈ బృందావన వాసులందరినీ కూడా సంహరించాలని చెప్పి అనుకుంటున్నాడు. కృష్ణుడికి తెలిసింది ఆ విషయం. వాళ్ళందరూ కృష్ణుడి దగ్గరికి వెళ్ళి రక్షమాం రక్షమాం పాహిమాం పాహిమాం అన్నారు. అప్పుడు కృష్ణుడు ఏం చేశాడు, ఆ బకాసురుని యొక్క ముక్కు పట్టుకొని, చిన్న పిల్లవాడు దర్భని 2గా ఎట్లా చీల్చేస్తాడో అట్లాగా గడ్డిని ఏ రకంగా చీల్చేస్తాడో అంత పెద్ద రాక్షసుణ్ణి కృష్ణుడు ఆ బకాసురుణ్ణి వధించేశాడు, చీల్చేశాడు. అది విన్నాం. మన జీవితంలో బకాసురుడు లాంటి రాక్షసుడు ఎవడో ఎదురవుతాడు. అప్పుడు మనం వాటితో ఫైటింగ్ చేసేది మానేసి హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. భగవంతుడు ఏదో ఒక రూపంలో ఆ రాక్షసుని దండించి మనల్ని రక్షిస్తాడు. అది ఆయన వచ్చి కృష్ణుడి రూపంలోనే చేయాలని కాదు, ఎవడో ఒకరిని ప్రేరణ కూడా కల్పించవచ్చు. నేను ఇంతకుముందు కూడా ఒకసారి చెప్పాను, నేను ఇక్కడ నుంచి అనంతపూర్ వెళ్తా ఉంటే ఆ పిడుగురాళ్ళ దగ్గర ఎక్కడో అది కాదు, ఆ గుంటూరు దాటిన తర్వాత ఒక రైల్వే గేట్ ఒకటి వస్తుంది అనమాట. అక్కడ మేము వెహికల్ ఆపాము. ఒకడు పూర్తిగా మద్యం సేవించి మత్తులో ఉన్నాడు. వాడు మన కారు బ్యానెట్ మీద పడిపోయి ఇట్టు కొడతా, నోటికి వచ్చినట్టు ఏదేదో మాట్లాడితే ఏదో చేస్తున్నాడు. నేను అనుకున్నాను, స్వామి ఇదేం పరీక్ష, వాడితో మనం ఏం చేయగలం, వాడు ఏం చేస్తాడో ఏంటో అని చెప్పి జస్ట్ అట్ట స్వామికి చెప్పుకుంటా ఉన్నా నేను. ఈ లోపల ఇంకొక పెద్ద కారు ఒకటి చాగింది పక్కన. వాడు మన కారు వదిలేసి దాని మీద పడ్డాడు. దాంట్లో నుంచి 4 దిగారు అనమాట. వాళ్ళు ఒక్కొక్కరు 6 అడుగులు ఉన్నారు. వీడిని అట్టా ఇట్టా కాదు, మత్తు దిగేటట్టు కొట్టారు అనమాట. వాడు పరుగు అనమాట, పారిపోయాడు అక్కడి నుంచి. మనం వాడిని కొట్టలేము, వాడిని తిట్టలేము, వాడి నోటికి మనం వెళ్ళలేము. ఏంటి స్వామి ఈ పరీక్ష అనుకున్నాం, జస్ట్ వెళ్ళిపోయాడు. సో ఎందుకు ఈ లీలలు మనం చదవాలా అంటే, ఆ లీలలన్నిట్లో కూడా భక్తులను భగవంతుడు ఏ రకంగా రక్షిస్తూ ఉన్నాడు అన్నటువంటిది మనకు తెలుస్తూ ఉంటుంది. తెలిసినప్పుడు ఆ వినే కొద్ది ఆ భగవంతుని పట్ల శరణాగతి స్థాయి మనలో పెరుగుతుంది అనమాట. మనలో శరణాగతి స్థాయి ఎంత పెరిగితే అంత భగవంతుడు ఉపస్థితమవుతాడు. పూర్తి శరణాగతి ఉంటే ఇంకక్కడే ఉంటాడు వీడిని రక్షించడానికి. ఒకసారి స్వామి భోజనం చేస్తూ ఉంటారు, ప్రసాదం భోజనం ఉన్నట్టుండి లేచి నిలబడుకుంటే రుక్మిణీదేవికి ఏం అర్థం కాదు. స్వామి మధ్యలో టక్కన లేచి నిలబడ్డాడేంటి, మళ్ళీ టక్కన కూర్చునేస్తాడు. ఏంటి స్వామి లేచారు కూర్చున్నారు అంటే, అప్పుడు స్వామి చెప్పాడు, నా భక్తుడు ఒకడు అడవిలో పోతా ఉన్నాడు, ఒక అడవి తోడేలు మీద పడింది, కృష్ణ అన్నాడు, నేను రక్షిస్తామని చెప్పి లేచాను. ఈ లోపల అక్కడ ఏదో ఒక కర్ర కనిపించింది, ఆడికి ఆ కర్ర తీసుకుని దాంతో ఫైటింగ్ చేయడం మొదలు పెట్టాడు. ఇంకా వాడు కొట్లాడేటప్పుడు నేను దేనికి వెళ్ళడం అని చెప్పి కూర్చునేసాను, పెట్టి భోజనం.
ఆడు కొట్లాడేటప్పుడు ఇంక నేను దేనికిలే. తర్వాత ఆది పురాణంలో లక్ష్మీ అమ్మవారు భగవంతుడితో చెప్తుంది, ఇదేమన్నా న్యాయమా స్వామి, మీ పాదాలంటి పెట్టుకుని ఎప్పుడూ సేవ చేసుకుంటూ ఉంటాను, ఎవరో రాజమహేంద్రవరంలో గౌతమి ఘాట్లో కృష్ణ అని చెప్పి పిలుస్తారు, మీరు నాకేదో ఒక సందేహం పదే పదే వస్తుంది. ఏంటంటే ఎవరో అసురులు మన మైక్లో ప్రవేశించున్నారు, ఈ సత్సంగాన్ని కలత పెట్టాలా అని. ఇంతకు ముందు రోజుల్లో యజ్ఞం ఏదైనా జరిగితే రాక్షసులు వచ్చేవాళ్ళు కదా, వచ్చి వాళ్ళు ఏదో డిస్టర్బ్ చేసేవాళ్ళు. అట్లాగా ఈ మైక్లో దాన్ని ఏదన్నా మంత్రం వేసి తీసేయాలి అసురుడిని లోపల నుంచి. మైకాసురుడు. సో అమ్మవారు భగవంతుణ్ణి అడుగుతుందన్నమాట, అట్లాగా మీరు నాకేం చెప్పకుండా వెళ్ళిపోతారేంటి అని చెప్పని. అప్పుడు స్వామి అంటాడు, దేవి ఏం చెప్పమంటావు, నా భక్తులకు నేను తప్పించి అన్యులు ఇంకెవరూ తెలియదు, ఇంక నేను వెళ్ళి వాళ్ళని కాపాడకపోతే ఇంకెవరు కాపాడుతారు, అన్యులు ఇంకెవరూ తెలియదు, నేనే, వాళ్ళకి తెలిసిందంతా నేనే. సో మనం ఎందుకు శాస్త్రాల్ని పఠనం చేయాలా అంటే, అది పఠనం చేస్తూ ఉంటే ఆ లీలలు వింటూ ఉంటే మనలో ఆ భగవంతుని పట్ల విశ్వాసం అనేది పెరుగుతూ ఉంటుంది. ఎంత విశ్వాసం పెరుగుతుందో అంత శరణాగతి అన్నటువంటిది పెరుగుతుంది. ఎంత శరణాగతి పొందుతామో అంత అభద్రత పోతుంది. ఎందువల్ల అంటే మీరు గమనించండి, అగాసురుడు నోరు తెరుచుకొని కూర్చొని ఉన్నాడు. ఏంటి, కృష్ణుడిని గోపాలుడిని అందరినీ మింగే. వీళ్ళు అట్లాగా బృందావనంలో వాళ్ళకి వింతగా కనిపించింది. ఏంటంటే నెల లేదు, ఈరోజు వచ్చేసింది ఏదో పెద్ద గుహ. ఎట్లా ఉంది నోరు, ఆయన నాలుక, అగాసురుడి యొక్క నాలుక ఉందంట 6 లైన్ కూడా కాదు, 8 లైన్ హైవే లాగా ఉందంట. అని తెచ్చుకున్నాడు. తర్వాత పెద్ద గుహను పోలుంది నోరు. వాళ్ళందరూ అనుకుంటున్నారు, అరే ఇదేదో చాలా విచిత్రంగా ఉందిరా, లోపల ఏముందో వెళ్ళి చూద్దాం పదండి అన్నాడు ఒకడు. ఒరే నిన్న లేదు ఈరోజు వచ్చిందంటే ఇదేదో మాయరా, ఏమైపోతుందో ఏమో, లోపలికి వెళ్తే అన్నాడు ఇంకొకడు. ఇంకో గోపాలుడు అంటున్నాడు, ఒరే మాయలకే మాయ కృష్ణుడురా, ఎన్ని మాయల నుంచి మనల్ని రక్షించలేదు, మాయలకే మాయ కృష్ణుడురా, ఎన్ని మాయల నుంచి మనల్ని రక్షించలేదు. మనకు కూడా ఏంటి అంటే, ఎప్పుడైనా గమనించండి, సింపుల్ థింగ్, చిన్న పిల్లవాడు విచ్చలవిడిగా తిరుగుతూ ఉంటే వాడికి ఏదైనా కష్టం వచ్చినప్పుడు తల్లిదండ్రులు పక్కన ఉన్నారు అంటే ఎంత భరోసాగా ఉంటుంది. చిన్నప్పుడు నాకు ఒక ఫ్రెండ్ ఉండేవాడు, వాడు ఎవరన్నా పిల్లలు కనిపిస్తే వాడిని భయపించేవాడు. ఆ పిల్లోడు భయపడిపోయి వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి నిలబడుకుంటే వాడు అక్కడికి వెళ్ళిన తర్వాత వాడి ముఖంలో ఒంటరిగా ఉన్నప్పుడు వాడి ఫేస్ ఫీలింగ్స్ వేరు, వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి నిలబడిన తర్వాత వాడి ఫేస్ ఫీలింగ్స్ వేరు. ఆ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళిపోయి వాళ్ళ నాన్న చెయ్యో అమ్మ చెయ్యో పట్టుకొని నిలబడినప్పుడు వాడు ఇటు అంటాడు, ఎంతోడు బుడతాడు. ఎందువల్లంటే వాడికి ఆ ధైర్యం. మనందరం కూడా అధైర్యంగా ఈ ప్రపంచంలో ఉన్నాము అంటే ఆ తండ్రి యొక్క ఉపస్థితాన్ని మనం గుర్తించట్లేదు. శాస్త్ర పఠనం శ్రవణం ఏం చేస్తుంది అంటే సర్వత్రా ఆ తండ్రిని చూడగలిగేటువంటి దృష్టిని మనకిస్తుంది. అందువల్ల శాస్త్రాన్ని మనం అధ్యయనం చేయాలా, అధ్యయనం చేయడమే కాకుండా మనం ఇతరులకు ఇవ్వడానికి కూడా ప్రయత్నం చేయాలా. ఇక్కడ శివుడు మనం చూస్తున్నాం, ఆయనకి 100 కోట్ల శ్లోకాలు దొరికాయి.
అంత పనిచేస్తా ఉన్నాడు. సో 33 లక్షలు పనిచేశాడు. ఇప్పుడు లాస్ట్లో ఎంత మిగిలింది? 1,00,000 శ్లోకాలు, 1,00,000 రూపాయలు, 1,00,000 శ్లోకాలు. ఆ 1,00,000లో మళ్ళా ఏమన్నాడంటే, పార్వతి ఈ 1,00,000 మాత్రం ఎవ్వరికి ఇవ్వనే అన్నాడు. మళ్ళా కొంతసేపటికి ఒకసారి చదివేశాడు ఆయన అంత 1,00,000 శ్లోకాలు. అదే అందరికి ఇస్తే బాగుంటుంది. ఏం చేశాడంటే 33,000 డివైడ్ చేసి ఉన్నత లోకం, మధ్యలోకం, అధమలోకం వాళ్ళకి ఇచ్చేసాడు అన్నమాట. 330 మళ్ళా డిస్ట్రిబ్యూట్ చేశాడు. ఇప్పుడు ఏమైంది? 10. ఆ 10 మళ్ళా 3 ఇచ్చేశాడు. ఒక్క శ్లోకం మిగిలింది. ఒక్క శ్లోకంలో ఛందస్సు ప్రకారం ఏంటి అంటే ఒక్క లైన్కి 8 అక్షరాలు ఉండాలంట, 4 లైన్లు అనమాట. అప్పుడు ఎంత అయింది? 32. ఆ 32లో కూడా 10 ఇచ్చేశాడు. అప్పుడు ఎంత మిగిలింది? 2 అక్షరాలు. ఆ 2 అక్షరాలు ఏంటి అంటే రా మా. ఆ 2 పార్వతీదేవితో చెప్పాడు, స్వామి లాస్ట్కి 2 అక్షరాలయ్యా మిగిలింది మీకు అంటే, అప్పుడు పరమశివుడు చెప్తూ ఉన్నాడు, ఆ రామ అన్నటువంటి 2 అక్షరాలు నేను జపిస్తే 100 కోట్ల శ్లోకాలు నాకు అవగతం అవుతాయి దేవి. ఆ రామ శబ్దంలో ఉన్న శక్తి అది అని చెప్పారు. ఆ రామ శబ్దంలో ఉన్న శక్తి అది. రాసనృత్యం లీలెందుకు జరిగింది? సుధాముడు లీలెందుకు జరిగింది? కురుక్షేత్ర యుద్ధం ఎందుకు జరిగింది? రామాయణం ఎందుకు జరిగింది? దాని వెనకాల సారాంశం ఏంటి? పరమార్థం ఏంటి? నా జీవితానికి ఏం ఉపయోగించుకోవాలా అనేది మనకు సరి అయినటువంటి అవగాహన కలగాల అంటే మొట్టమొదట మనం చేయాల్సింది ఏంటి అంటే ఆ భగవంతుని యొక్క దివ్య నామాలను జపించడానికి ప్రయత్నం చేయాలా. పరమశివుడు చెప్పినట్టుగా ఆ రామ అన్నటువంటి 2 అక్షరాలు నేను జపిస్తే రామాయణం అంతా నాకు అవగతం అవుతుంది దేవి అన్నాడు. రామాయణం అంతా అవగతం అవుతుంది. మరి నామాన్ని ఏ రకంగా జపించాలా? అపరాధరహితమైన నామం. ఫస్ట్ సారి మంత్రం చెప్పినప్పుడు, రెండో మంత్రం చెప్పినప్పుడు ఏమన్నా మనసు అక్కడ ఉంటుందేమో. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. మొదటిసారి చెప్పించినప్పుడు వింటాం, రెండోసారి చెప్పించినప్పుడు ఏదో కొంచెం వింటాం, మూడోసారి చెప్పించినప్పుడు మనసు ఎంత మంచోడైపోయావు అబ్బాయి, నువ్వు ఎట్టుండేవాడివి ఎట్ట మారిపోయావు. అక్కడ మొదలయ్యి మళ్ళీ ఆ మనసే చెప్తుంది, ఎట్టుండేవాడివి ఇంతకుముందు, అమ్మో బోలేవాడివే, ఇంత ఉదయంతో అసలు నువ్వు ఎప్పుడన్నా నిద్ర లేచావా? 8 గంటలకు లేచేవాడివి. లేచి ఏం చేసేవాడివి? కాఫీ తాగేవాడు. కాఫీ తాగి ఏం చేసేవాడి నాయన? న్యూస్ పేపర్ చదివేవాడి కదా. తర్వాత ఏం చేసేవాడివి? న్యూస్ పేపర్ చాలదని టీవీ పెట్టుకునేవాడి, న్యూస్ ఏమొస్తుందని. 7 మాల వదల్లా, చేతుల్లో మాల ఉంది, హరే కృష్ణ అంటా ఉన్నావు, మైండ్ హోల్ ట్రిప్. తర్వాత మళ్ళీ ఏం చేసేవాడివి? టీవీలో వచ్చే చాలదని చెప్పి పక్కింటి ఆయనతో కబుర్లు పెట్టుకునేవాడివిలే. మరి పక్కింటి ఆయనతో కబుర్ల తర్వాత ఏమైంది? అతి కష్టం మీద స్నానం చేసి కొంచెం తయారయ్యి
ఏదో టిఫిన్ తినేసి అట్లా బయటికి వెళ్ళేవాడివి. ఎక్కడికి వెళ్ళేవాడివి? గోకవరం బస్ స్టాండు, కోటిపల్లి బస్ స్టాండు, స్టేడియం రోడ్డు, అట్లా మొత్తం ఒక రౌండ్ అంతా. 16 మాళ్ళు అయిపోతాయి. రాజమండ్రికి యాత్ర కూడా అయిపోద్ది అనమాట. సో అటువంటి రకమైనటువంటి సాధన ఎన్ని రోజులు చేసినా కానీ ఫలితం ఏముండదు. ఎందువల్ల అంటే మనం తేనె సీసా బయట నాకుతూ ఉన్నాం. తేనె సీసా బయట ఎంత నాకినా కానీ ఉపయోగం ఉంది. ఆ తేనె నాలుక మీద పడినప్పుడే దాని రుచి తెలుస్తుంది. దాని అర్థం ఏంటి అంటే, తేనె సీసా బయట నాకడం అంటే దాని అర్థం ఏంటి అంటే, సూపర్ఫిషియల్గా అంటే ధ్యానము లేకుండా నామాన్ని జపించి ఫలితం లేదు. ధ్యానముతో కూడిన నామాన్ని చేసినప్పుడే మనకు ఫలితం వస్తుంది. దానిలో రుచి మనకు తెలుస్తుంది. రుచి తెలుస్తుంది. ఎందుకు ఇవన్నీ చెప్తున్నాను అంటే, ఇప్పుడు మనం ఎన్నో సంవత్సరాల నుంచి నామం చేస్తున్నాం. మరి ఆయన రెండు రామ అన్నటువంటి 2 అక్షరాలు మనం జపిస్తే రామాయణం అంతా నాకు అర్థమవుతుంది అన్నారు. మరి నేను కృష్ణ రామ హరే 3 జపిస్తూ ఉన్నాను, కానీ నాకెందుకు ఫలితం దక్కట్లేదు అంటే, ఏ రీతిలో మనం చేయాలో ఆ రీతిలో చేయట్లేదు. ఏ రీతిలో చేయాలో ఆ రీతిలో చేయట్లేదు. ఒకసారి ఒక జమీందారు ఆయన సేవకుడు ఇద్దరు కలిసి మార్నింగ్ వాక్ వెళ్తారనమాట. వెళ్తే గోదాట్లో ఒక ఆయన భక్తుడు చలికాలం ఇట్లాగే ఆ నీళ్లలో నిలబడుకొని ఆయన భగవత్ నామం చేస్తూ ఉంటాడు, తపస్య. ఈ సేవకుడు జమీందారుతో అంటాడు, ఏమంటాడంటే, స్వామి ఆ భక్తుడు చూడండి నీళ్లలో నిలబడుకొని చాలా తీవ్రమైన తపస్సు చేస్తున్నాడు, అభినందించాల్సిన విషయం. ఈ జమీందారికి ఏంటి అంటే ఎవరిని అభినందించడం ఇష్టం లేదు. భలేవాడివే, అదేం పెద్దదేం కాదు, ఇదో ఆ గాయత్రి గుడి గోపురం చాలా ఎత్తుకుంది కదా, దానిపైన ఒక దీపం పెట్టున్నారు చూడు, ఆ దీపం అక్కడ పెట్టుంటే దాని వేడి ఆయనకి తగులుతుంది, అందుకని చెప్పి ఆయన చల్లో కూడా నీళ్ళలో ఉండి సాధన చేయగలుగుతున్నాడు. ఈ సేవకుడు ఆ దీపం ఎక్కడ ఉంది, ఇతను ఎక్కడ ఉన్నాడు, ఆ వేడి తగలడం ఏంటి, అవే భలేవాడివే నీకు తెలియదురా రా అన్నాడు. వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత తొందరగా టిఫిన్ చేయరా అన్నాడు. ఎవరిని? సేవకుడిని. గంట అయింది, టిఫిన్ ఏం రాలేదు. 2వ గంట అయ్యేసరికి కడుపులో ఎలుకలు కాదు పంది కుక్కలు పరిగిస్తున్నాయి, ఆకలి. ఏమైందిరా ఈరోజు నీకు 2 గంటలైనా టిఫిన్ తీసుకురాలేదేంటి అన్నాడు. స్వామి చేస్తున్నా అన్నాడు. వీడేం చేస్తున్నాడు అని చెప్పి వంటగదిలోకి వెళ్ళాడు. వంటగదిలోకి వెళ్తే ఈ సర్వెంట్ ఏం చేశాడంటే, సేవకుడు కింద పొయ్యి పెట్టాడు, పైన ఉట్టి మీద పాత్ర పెట్టాడు ఉడకడానికి. కింద పొయ్యి పెట్టాడు, పైన ఉట్టి మీద పాత్ర పెట్టాడు. అయ్యా యజమాని గారు, మీరు చెప్పారు కదా గోపురం మీద ఉన్నటువంటి దీపం వేడి వాడికి తగిలి వెచ్చగా నీళ్లలో కూడా తపస్సు చేస్తున్నాడని, అదే సూత్రాన్ని నేను పాటిస్తున్నాను, కింద పొయ్యి పెట్టాను, పైన ఉట్టిలో ఉడకడానికి పాత్ర పెట్టాను అన్నాడు. అంటే అప్పుడు ఆయన కొంచెం అర్థమయ్యి, అట్ట కాదురా, ఎట్ట చేయాల్సింది అట్ట చేస్తేనే ఫలితం వస్తుంది అని చెప్పాడు. మనం కూడా ఎట్ట చేయాల్సింది అట్ట చేస్తేనే ఫలితం వస్తుంది. మరి ఎట్ట చేయాలని భగవంతుడు చెప్పాడు నామాన్ని? తస్మాత్ సర్వేషు కాలేషు మామనస్మరణ యుధ్యచ మయి అర్పిత మనోబుద్ధి, మనసు బుద్ధి నాకు అర్పించి చేయి నాయనా నామం అన్నాడు. మనసు బుద్ధి అర్పించాలి అంటే మనము ఉచ్చరించేటువంటి 16 పదాలు, ఇది షోడశకనాం నాం కలి కల్ముషనాశనం. ఈ 16 పదాలైనటువంటి భగవంతునివి కలియుగంలో ఎవరైతే జపిస్తారో కలి కల్ముషనాశనం, కలికాలంలో కల్ముషాలన్నీ కూడా నాశనం అవుతాయి. 108 రకాల జపాలు ఉన్నాయి. ఇప్పుడు 108 వెరైటీస్. ఏంటవి? ఇద్దరు మాట్లాడుకుంటుంటారు, ఈయన మాల పట్టుకుని వెళ్తారు వాళ్ళ పక్కన, హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ, అదొక స్టైల్. అంటే వాళ్ళు చెప్పుకునేది ఎంత
ఈయన చెవొట్టేసేసి చేస్తాడు. ఉపయోగం నువ్వేం వింటున్నావు? నామం వింటున్నావా? వాళ్ళు చెప్తున్నది వింటున్నావు. ఇంకోటి ఉంటుంది, టీవీ ఆన్ చేసుకొని సీరియల్ పెట్టుకొని హరే కృష్ణ హరే కృష్ణ 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 అదొక స్టైల్. ఇంకో స్టైల్ ఉంటుంది, మాల పట్టుకొని ఏలు ఇటు బయటికి. ఏలు ఎందుకు పెట్టారంటే అది చూపుడు వేలు, అది తగలకూడదు అని చెప్పి పెట్టారు. కానీ మనం ఏంటి అంటే ఫోన్ ఈ చేతిలో పెట్టుకొని హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ. ఈ ఏళ్ళని అట్ట కూడా వాడతామని ప్రభుపాదుల వరకు తెలుసుంటే ఇది మూసేస్తుండేవాళ్ళు ఈ కన్నం అప్పుడు డిజైనింగ్. ఈ ఏళ్ళు అట్ట కూడా వాడతామని ప్రభుపాదుల వరకు తెలుసుంటే ఇక్కడ కన్నం పెట్టుండేవాళ్ళు కాదు. పోతే పోయింది, అది చూపుడు వేల ఏదో ఒకటి లోపలే ఉన్నాయి అది అని చెప్పి ఆయన దాన్ని ఇటు పెట్టుకుని ఇదొక స్టైల్. అసలు మనం ఏంటి అంటే ఏ పని చేసేటప్పుడు ఇంకొంచెం స్ట్రాంగ్గా ఉండడానికి ప్రభుపాదుల వారు ఒకసారి ఒకటి చెప్పారు. ఆయన ఏమన్నారంటే, మలపు దొడ్డిలో మలాన్ని విసర్జించేటప్పుడు భోంచేయగలవా నువ్వు అన్నారు. మేము అది కూడా చేస్తాం ప్రభు అంటారే. సో సాధన చేసేటప్పుడు ఇంకా అన్యమైన అన్ని బ్లాక్ చేసేసుకోవాలి, ఇంక వేరే ఏమి ఉండకూడదు. హిరణ్యకశిపుడు రాక్షసులు లాంటి వాడు, ఆయన అన్ని సంవత్సరాలు తపస్సు చేస్తే ఎట చేశాడు ఆయన తపస్సు? శరీరం చెదలు తినేసేంత వరకు తపస్సు చేశాడు అన్నమాట, ఏం చలనం లేకుండా. అంతంత తపస్సులు చేస్తే ఓన్లీ ఆయనకు ప్రత్యక్షమైంది ఎవరు? బ్రహ్మ ప్రత్యక్షమైంది. మరి ఇంతకుముందు మహాత్ములందరూ కూడా వాళ్ళు కొన్ని వేల సంవత్సరాలు తపస్సులు చేసి, విశ్వామిత్రుడు 60,000 సంవత్సరాలు తపస్సు చేస్తే బ్రహ్మర్షి అయ్యాడంట. మనము ఈ యొక్క సాధన అన్నటువంటిది దేనికోసం చేస్తున్నాము అంటే ఆ మనసును నియంత్రించడం కోసం చేస్తున్నాము. ధర్మరాజు అడిగాడు, స్వామి నేను రాక్షసునే యజ్ఞం చేయాలనుకుంటున్నాను, మీ సలహా ఏంటి అన్నాడు. ఎవరితోటి? కృష్ణుడితోటి. కృష్ణుడు ఏమన్నాడు? జయింప శక్యము కానటువంటి నన్ను నువ్వు జయించావు, నీకు తిరిగేముంటుంది అన్నాడు. ఏమన్నాడు? జయింప శక్యము కాని. భగవంతుని ఎవరన్నా జయించగలరా అంటే జయించలేదు, కానీ నన్ను నువ్వు జయించావు. ఎట్లా జయించావు? యుద్ధంలోనా? ఇదేంటి ప్రభు కొత్త విషయం చెప్తా ఉన్నారు? ధర్మరాజుకి కృష్ణుడికి యుద్ధం ఇప్పుడు జరిగింది, ఎప్పుడు ధర్మరాజు జయించాడు. తర్వాత భగవంతుడు చెప్తాడు, నీ ఇంద్రియాలను నిగ్రహించడం ద్వారా నన్ను నువ్వు జయించావు అన్నాడు. నీ ఇంద్రియాలను నిగ్రహించడం ద్వారా నువ్వు నన్ను జయించావు. మాల చేసేది ఆ ఇంద్రియాలను మనస్సును నిగ్రహించడానికి అయినప్పుడు మనం దాన్ని చేస్తూ ఫోను, టీవీ, మాటలు, వ్యవహారాలు ఇవన్నీ. నేను ఒకసారి దుబాయ్కి ప్రచారానికి వెళ్తే అక్కడ ఒక ప్రశ్న అడిగారు. ఏమన్నారంటే, ఇప్పుడు ఏకాగ్రతతో నామం చేయమని చెప్తున్నారు, మరి ఏదైనా పని పాట చేసుకునేటప్పుడు ఇంకా నామం చేయకూడదా అన్నారు. నేను ఒకటే చెప్పాను, పని పాట చేసుకునేటప్పుడు హరే కృష్ణ అనుకోవడం ఏంటి అంటే స్నాక్స్ తిన్నట్టు, 16 మాలలు దానికోసమే కూర్చొని చేయడం ఏంటి అంటే ఫుల్ మీల్స్ తిన్నట్టు అన్నమాట. కొంతమంది ఇంకోటి కూడా అంటారు, గురుగారు నేను అప్పుడు పని చేసుకునేటప్పుడు అప్పుడప్పుడు హరే కృష్ణ అంటానని. మరి నువ్వు స్నాక్స్ తినేసి రోజంతా గడిపేయగలవా? స్నాక్స్ ఉన్నా కానీ మధ్య మధ్యలో ఫుల్ మీల్స్ ఉండాలా? ఏదో మధ్యలో చిన్న పకోడీనో సమోసానో తినేసి ఫుల్ మీల్స్ తినకుండా ఉండగలమా? లేదు కదా. ఫుల్ మీల్స్ పడితేనే పూర్తి శక్తి. అదే రకంగా
16 మాలలు ఏకాగ్రతతో కూర్చొని మనం ఎప్పుడైతే జపిస్తామో అప్పుడే మన మనస్సును నియంత్రించడానికి అవకాశం ఉంటుంది. లేకపోతే ఆ మనస్సును నియంత్రించలేము. నియంత్రించని పక్షంలో ఏమవుతుంది అంటే మనం పతితులమయ్యి ఈ భౌతిక జగత్తులో బద్ధులమవుతాము. మనం పతితులమై బద్ధులమవుతాం. పతితులైతే ఏమవుతుంది? ఇప్పుడు మనసు నిలకడగా లేనప్పుడే కదా ఏదన్నా పాపాలు చేస్తాం. మనం పాపాలు చేస్తే ఏమవుతుంది? కర్మబంధనం. భగవంతుడు ఏం చెప్తున్నారు గీతలో? యజ్ఞార్థ కర్మను అన్యత్ర లోకోయం కర్మబంధన తతతం కర్మ కౌంతేయ ముక్త సంగ సమాచార. ఏ రకమైన యజ్ఞం కూడా నీ ఇంద్రియ తృప్తి కోసం చేస్తే నిన్ను ఇక్కడ బద్ధుని చేస్తుంది, బద్ధుని చేస్తుంది. సో అందుకని మా శరీరానికి ఆహారం ఇవ్వకపోతే, మీరు నిర్జల ఏకాదశి ఆ రోజు ఎట్లుంటుంది? మామూలు రోజుల్లో బాగా 3 పూట్ల ప్రసాదం తీసుకున్నప్పుడు మనం కీర్తన చేయాలంటే హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. గోవింద జయ జయ గోపాల జయ జయ, గోవింద జయ జయ గోపాల జయ జయ, రాధారమణ హరి గోవింద జయ జయ. ఇది నార్మల్ ప్రసాదం తీసుకున్న రోజు కీర్తన. ఇది నిర్జల ఏకాదశి రోజు కీర్తన. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే. ఎందువల్ల? ఆ రోజు ఉపవాసం ఉన్నాం, ఆహారం తీసుకోలేదు కాబట్టి శరీరంలో శక్తి లేదు. అదే రకంగా 16 మాలలు ఏకాగ్రతతో చేసిన రోజు మనస్సు ఎట్లా ఉంటుంది అంటే, మొదట మనం కీర్తన చేశాం కదా, అంత స్ట్రాంగ్ గా ఉంటుంది. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. బాగా బలంగా ఉన్నప్పుడు మైక్ మనం ఎవరికి ఇవ్వం, మనమే పాడాల. అదే ఏకాదశి రోజు ప్రభు నువ్వు పాడతావా, ప్రభు నువ్వు పాడతావా, ప్రభు నువ్వు పాడతావా. ఎందువల్ల? బలహీనంగా ఉన్నాం. సో మనసు ఎప్పుడైతే బలహీనంగా ఉంటుందో మాయకు చాలా సులభమైపోతుంది మనల్ని ఆమె దాసుడుగా చేసుకునేదానికి, ఆమె దాసుడుగా చేసుకునేదానికి. సో అందువల్ల ఏంటి అంటే, రెగ్యులర్గా శరీరం బలంగా ఉండాలా అంటే రెగ్యులర్గా దానికి ఎట్లా ఆహారం ఇవ్వాలో, మనసు కూడా బలంగా ఉండాలా అంటే ఖచ్చితంగా సాధన అనేటువంటి సాధన ద్వారా ఆ మనసుకు బలాన్ని ఇవ్వాలా. అందుకనే పురంధరదాస్ చెప్పారు, ఆయన ఏమన్నారంటే సాధన సంపత్తాయిత్తు. సాధువుకి బలం ఏంటయ్యా అంటే, సంపద ఏంటయ్యా అంటే సాధనే. సాధన సంపత్తాయిత్తు.
ఆ సాధన ఎప్పుడైతే తీవ్రంగా చేస్తామో అదే బలం, అదే బలం. అందుకని అది కూడా ఎట్ట చేయాలి. చాలా మంది మనం మెకానికల్గా 16 మాలు తిప్పేస్తాం, కానీ ఒక్క సూక్ష్మమైన సత్యం ఏంటి అంటే వింటూ నేను చేయాలా, వింటూ నేను చేయాలి, వింటూ నేను చేయాలి. మరి బాగా వినాలంటే ఏం చేయాలి తెలుసా? మనం వింటూ చేయాలా అంటే కూడా మన మనసు వినేటట్లుగా ఉండాలంటే అపరాధాలు చేయకుండా ఉండాలి. అపరాధాల యొక్క రిజల్ట్ ఏంటి తెలుసా? జపం చేసేటప్పుడు నిద్ర రప్పించడం, మాయాదేవి, లేకపోతే వేరే ఆలోచనలు వచ్చేటట్టు చేయడం, ఇవన్నీ అపరాధాల యొక్క రిజల్ట్. అదంతా కూడా మనం ఎప్పుడైతే అపరాధాలు చేయకుండా ఉంటామో అప్పుడు మనసు ఏకాగ్రతతో స్థిరంగా ఉండేదానికి అవకాశం ఉంటుంది. సో మనం ఈ యొక్క రాస నృత్యం ఎందుకు జరిగింది, రామాయణంలో మర్మాలేంటి, మహాభారతంలో ఉన్నటువంటి సందేశం ఏంటి, ఇవన్నీ కూడా మనకు స్పష్టంగా అవగతం కావాలా అంటే మన హృదయ తర్పణంలో ఉన్నటువంటి మాలిన్యం పోవాలా. ఆ హృదయ తర్పణంలో ఉన్నటువంటి మాలిన్యం పోవాలా అంటే శివుడు, పరమశివుడు ఇచ్చినటువంటి సందేశాన్ని మనం తీసుకోవాలా. పార్వతీదేవితో చెప్పాడు, ఈ రామ అన్న 2 అక్షరములు ఉచ్చరించిన తక్షణమే రామాయణం అంతా కూడా అవగతమవుతుంది దేవి అని చెప్పాడు. సో అందువల్ల మనం ఈ హరే కృష్ణ మంత్రాన్ని మనం స్పష్టంగా మనం ప్రతినిత్యం కూడా తీవ్రతతో సాధన చేసినప్పుడు కృష్ణలీలలో ఉన్నటువంటి మర్మాలు, రామాయణంలో ఉన్నటువంటివి, మహాభారతంలో ఉన్నటువంటివి, ఉపనిషత్తుల్లో ఉన్నటువంటివి, శాస్త్రాల్లో ఉన్నటువంటి సత్యాలన్నీ కూడా మనం రోజు గురు పూజలో పాడుకుంటాం. దివ్య జ్ఞానం హృదయ ప్రకాశితో, దివ్య జ్ఞానం హృదయంలో ప్రకాశితమవుతుంది. సో అందువల్ల మనం ఏంటి అంటే ఆ సాధనకి తీవ్రమైనటువంటి ప్రాముఖ్యతనివ్వడానికి ప్రయత్నం చేయాలా. ఫర్ ఎగ్జాంపుల్ కూర్చున్నాం, నామం చేస్తున్నాం, మనసు వెళ్ళిపోయింది, ఇమీడియట్గా దాన్ని తీసుకురావాలి, వినిపించాలా. శబ్ద బ్రహ్మ అది వినిపించాలి. సో లేకపోతే నిద్ర వచ్చింది, లేచి నిలబడుకొని చేయాలి. ప్రభుపాదులు అని చెప్పారు. కొంతమంది, నేను మొదట్లో ఇక్కడికి వచ్చినప్పుడు కొంతమంది భక్తులు లేచి నామం మాల పట్టుకొని చేస్తూ ఉంటే వాళ్ళు ఆక్షేపణ చేశారు. లేదు, మంత్రం కూర్చొనే, అక్కడ చిన్న షెడ్ ఉండేవాళ్ళం, కూర్చొనే చేయాలి. అప్పుడు నేను ఒకటి చెప్పాను, వాళ్ళు వచ్చి నా దగ్గరికి అడిగారు, గురుగారు అదేంటి మంత్రం లేచి తిరుగుతూ చేస్తున్నారు అన్నారు. కూర్చొని నిద్రపోయేదానికన్నా తిరుగుతూ చేయడం బెటర్ కదమ్మా అని చెప్పాను. ఇది కూడా పాయింటే అన్నాను. సింపుల్ ఆన్సర్, కూర్చొని నిద్రపోవడం కన్నా నిలబడి చేయడం బెటర్ కదమ్మా అన్నారు. ఇది కూడా పాయింటే అన్నాను. తర్వాత కొన్ని రోజులకు వాళ్ళు రావడం మొదలుపెట్టారు గుడికి. వాళ్ళు కూడా ఒక మాల కూర్చొని తర్వాత 2వ మాలకి నిద్రపోతుంటే వాళ్ళు కూడా లేచి తిరుగుతూ నామం చేయడం మొదలుపెట్టారు. సో ఎన్నో ఎగ్జంప్షన్స్ ప్రభుపాదుల వారు మనకి ఇచ్చారనమాట. వాటన్నిటిని ఉపయోగించుకొని ఆధ్యాత్మికంగా ఉన్నతిని సాధించడానికి మనం ప్రయత్నించాలా. మనుష్య జీవితం దానికోసమే ఉద్దేశింపబడింది. ఎందువల్ల అంటే 84 లక్షల జీవజాతుల్లో చివరిగా జీవుడికి మనుష్య జన్మ లభిస్తుంది. ఈ మనుష్య జన్మలో మనం ఏంటి అంటే నేను వేములవాడ అక్కడ టెంపుల్ ఓపెనింగ్కి వెళ్ళినప్పుడు ఒక ఆయన ప్రశ్నించాడు అనమాట, ఇన్ని జంతువుల్ని జీవజాతుల్ని ఎందుకు పుట్టించాలి భగవంతుడు, నేరుగా మనుష్య జన్మే ఇచ్చేసి ఉండొచ్చు కదా అని చెప్పి. సో దానికి 2 కారణాలు ఏంటి అంటే జీవుడి యొక్క కోరికలు భిన్నంగా ఉంటాయి. వాడి కోరికలు ఎంత భిన్నంగా ఉన్నాయి అంటే వాటిని ఎక్స్పీరియన్స్ చేయడానికి భగవంతుడు 84 లక్షల జీవజాతులను పుట్టించాడు అనమాట. 84 లక్షల జీవజాతులను పుట్టించాడు. ఇప్పుడు మొన్నెవరో నాకు ఒక రీల్ ఒకటి పెట్టారనమాట. ఏంటది అంటే ఒక హోటల్ పేరే టాయిలెట్ అనమాట. దాంట్లో ఐటమ్స్ దేని నుంచి సర్వ్ చేస్తారంటే ఈ కమోడ్స్ ఉంటాయి కదా, వాటిల్లో సాంబారు, రైసు ఇవన్నీ వేస్తున్నారు అనమాట. దాంట్లో నుంచి సర్వీస్ చేస్తున్నారు. వాడికి అంత బుద్ధి కలిగింది అంటే రేపు ఖచ్చితంగా వాడు ఏ పందో గిందో జన్మించాలి ఖచ్చితంగా. దానికి పెద్ద క్యూలు అంట ఆ వెరైటీ అనుభవించడానికి. ఇంకా అటువంటి చైతన్యం ఉండే వాళ్ళకి డెఫినెట్గా నెక్స్ట్ లైఫ్ ఇవ్వాలి కదా, భగవంతుడు అవకాశం ఇవ్వాలి కదా. ఎవరి కోరికను ఆ గౌరవపరచడు ఆయన. అందరి కోరికను గౌరవించి వాడికి ఆ ఎక్స్పీరియన్స్ ఇస్తాడు. అందుకోసం 84 లక్షల జన్మలు ఇచ్చాడు. తర్వాత ఇంకోటి ఏంటి అంటే మనుష్య జన్మలోకి వచ్చేసరికి
మనం ఏమీ అనుకోకూడదు అనమాట. అబ్బా నేను అది పెండింగ్ ఉంది, ఇది పెండింగ్ ఉంది, ఏం లేదు. పెండింగ్ లేవురా నాయనా బాబు, అన్నీ అనుభవించేసావు, హరిభక్తి ఒకటే పెండింగ్ ఉంది, చేసుకొని తరించు అని చెప్పి ముందే ఇచ్చేసాడు అన్ని ఎక్స్పీరియన్స్. ముందే ఇచ్చేసాడు అన్ని ఎక్స్పీరియన్స్. మనం ఏమీ అబ్బా అది అనుభవించలేదు, ఇది ఏం లేదు, అన్నీ అనిపింది. అందుకనే పురంధరదాస్ ఒక పాట కీర్తన పాడతాడు ఆయన. పుట్టని జన్మ లేదు, తిరగని ప్రదేశం లేదు, తినని తిండి లేదు, ఈ యొక్క జన్మలోనే హరిభక్తి అనేది నాకు దొరికింది, దాంట్లో పూర్ణత్వాన్ని పొందేటట్టుగా అనుగ్రహించు స్వామి అని వేడుకుంటాడు. అన్నీ అయిపోయాయి, ప్రతిదీ వీ హ్యావ్ డన్ ఎవ్రీథింగ్, అయిపోయింది. ఏమీ అనుభవించదంటూ ఏం లేదు. కొంతమంది అంటారు గురువుగారు మనం అన్నీ అనుభవించాలి కదండి. అయ్యా ఏమీ లే, పంది అయిపోయిందయ్యా, కుక్క అయిపోయిందయ్యా, పిల్లి అయిపోయిందయ్యా, ఎలుక అయిపోయిందయ్యా, అన్నీ అయిపోయిందయ్యా, కొత్తగా ఏమి లేదయ్యా. ఆ పాదపద్మాలు సేవించి తరించడం ఒకటే పెండింగ్ అయ్యా, అది చేసుకొని వెళ్ళిపోవడం, అన్నీ అయిపోయింది. సో అందుకని మనం ఏదో మిస్ అయ్యామని అనుకోవద్దు, అన్నీ చేసేసాము. ఇది ఒక్కటే చేయలేదు, ఆయన పాదాలు గట్టిగా పట్టుకునేది చేయలేదు. అది చేసుకొని మళ్ళా ఈ కుళ్ళు ప్రపంచానికి వచ్చి దుఃఖాలు అనుభవించి లేదు, స్వస్తి వద్దు, చాలు. హరే కృష్ణ. ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉన్నాయి, డౌట్స్? మీరు మోటివేషన్ బుక్స్ డొనేట్ చేయాలంటే భగవంతుడు గుర్తు కన్నా మనకు కావాలి కాబట్టి బాగా జప చేసిన వాళ్ళు కూడా మీరు మోటివేషన్ ఇస్తే బాగా. ఈ 30 గంట ఆ ప్రయత్నమే చేశాను నేను. ఓకే, వారి కోరికను కూడా మనం గౌరవించి అభినందించి శ్రీహరి గారికి ఒక కొత్త టాస్క్ ఇవ్వబోతా ఉన్నాను. ఏంటది అంటే సాధనా చార్ట్ అని ఇంతకుముందు మనం ప్రింట్ చేస్తున్నాం, అది మళ్ళీ ప్రింట్ చేయండి. ఉదయం బ్రహ్మముహూర్తంలో ఎన్ని మాలలు చేశారు, ఒక్క సిట్టింగ్లో ఎన్ని మాలలు చేశారు, లేకపోతే ఒక్క సిట్టింగ్లోనే 16 మాలలు చేసేసారా, ఇవన్నీ కూడా. తర్వాత భగవద్గీత ఒక అధ్యాయం చదివారా, ఒక శ్లోకం చదివారా, 2 శ్లోకాలు చదివారా, ఈ మంత్ర చార్ట్స్, ఈ సాధన చార్ట్ అని చెప్పి ప్రింట్ చేయండి. ఇవన్నీ డీటెయిల్స్ వచ్చేటట్టు 30 రోజులకి ఒక చార్ట్. సో అందరికీ ఇస్తాము. దాన్ని వాళ్ళు ప్రతి సండే కూడా తీసుకురావాలా. ర్యాండమ్గా అంటే అందరూ 150 మంది ఉంటే అందరినీ అడగలేము. టక్కని చెప్పి వెంకటకేశవ గారు మీ చార్ట్ ఏంటి అంటాను సడన్గా, ఆయన దగ్గర నుంచి మొదలైంది కాబట్టి. ఆయన తీసుకొని వస్తే దాన్ని ఒకసారి చదివేస్తాము. తర్వాత ఇంకొకరు, ఒక 3 4 అట్లా అది మనం చేస్తే బాగుంటుంది. ఓకే, చూడండి మీ ప్రశ్న వెనకాల ఎంత పవర్ఫుల్ ఒక ఇది వచ్చింది. సరే, అవి ప్రింట్ చేయించడము, వాటిని ఫాలో అప్ చేయడం కూడా బాధ్యత మీకేనంట. మీరు సేవ సేవ అంటా ఉన్నారు, చూడండి ఎంత గొప్ప సేవ దొరికేసింది అది. అది ఆపింది.